జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఖాళీగా అటు ఇటు తిరుగుతుంటావు, నెల నెల అడక్కముందే అకౌంట్లో డబ్బులు పడతాయి. నువ్వు చదివికి లక్షలు లక్షలు పెట్టి మేనేజ్మెంట్లో సీటు అంటే ఇప్పుడు ఇలా మాడరా నువ్వు. మరి నీకు కొంచెం సిగ్గుంటే మీ నాన్న చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతారో తులసి. అరే నీకు తెలియదురా మా నాన్న గురించి, చూసి షాక్ అవుతావు నువ్వు. ఏందిరా ఎంత యాటిట్యూడ్ ఆరా మీ నాన్నకంటావు. వాడు ఇంజనీరింగ్ 4 ఏళ్లలో చేయలేడు అన్నాడు. వాడు ఇట్టే చేసి చూపించలా? ఏమంటారు? ఎట్ట చేసాడు ఏంటోలే. అరే దీపుతో తిరుగుతున్న పని నా డ్రెస్సింగ్ సెన్స్ బెటర్ అయింది కదా. మోయ్ ఏంటి 3 days నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నావు? కొవ్వా? నిన్న అవాయిడ్ చేసేంత సీన్ లేదు దీపు నాకు అసలు. ఏం లేదు, ఒక 2 day క్రికెట్ టోర్నమెంట్ జరగబోతున్నది, అది కూడా స్ట్రీట్లో. అవి ఇంటర్నేషనల్ క్రికెటర్లు కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయరా? అన్నదిలేరు, అక్కడ కూడా అమ్మాయిలు క్రికెట్ ఆడుతున్నారు, కార్పొరేట్ గర్ల్స్. ఏంటో మీరు అసలు ఉద్యోగం చేస్తున్నట్టే లేదు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చూసుకుని అర్జెంట్గా 50 నుంచి బయటికి తొబ్బేరు సార్. అరే నీకు తెలుసారా గేమ్? గల్లీలో ఆడేటోడు వీడు వచ్చి ఆడితే ఇంతేరా రే. నాకు ఎప్పుడైనా చాలా బాధగా ఉన్నప్పుడు లేదా చాలా టెన్షన్ ఉన్నప్పుడు నా కళ్ళ ముందు నా బ్యాడ్ మెమరీస్ అన్నీ ఒకసారి అలా రోల్ అవుతాయి. అదేదో మళ్ళీ జరుగుతున్నట్టు. ఒక్కసారి ఆ సైకిల్లో పడితే ఇంకా బయటకు రావడం కూడా కుదరదు సార్. ఏది జరిగినా తిప్పి తిప్పి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి అవుతా. నువ్వు ఎప్పుడు బ్యాడ్ మెమరీస్ గురించి ఆలోచిస్తే నీ లైఫ్లో ఎప్పుడు బ్యాడే జరుగుతుంది. అందుకే మనం ఎప్పుడు హ్యాపీ మూమెంట్స్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేస్తుంది చూడు, అలాంటి మూమెంట్స్ గురించి ఎక్కువ ఆలోచించాలి. అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే.